ప్రేమ, యేసుని ప్రేమ. ఒక స్త్రీ అన్యురాలమే. అలాంటి అన్యురాల యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడ్డాది. హల్లెలూయా. ఎందుకు చేర్చబడ్డాదో ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ సైన్యాధిపతులైన వాళ్ళు లేదా భటులు వాళ్ళు వచ్చి ఈమె చెప్పిన దాన్ని నమ్మి, ఇదిగో ఆ గవి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక వాళ్ళు దాటిపోయి ఉంటారు, మీరు తొందరగా వెళ్ళి తరిమితే వాళ్ళు దొరకొచ్చని చెప్పగానే వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆ గుర్రాల మీద లేకపోతే వారు తెచ్చుకున్న రథాల మీద వారు వెళ్ళిపోతారు వాళ్ళని తరమడానికి. అయితే ఆ తర్వాత ఈ యొక్క రాహాబు ఏం చేసిందంటే ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క వేగులు వారిని కలుసుకొని ఆ మిద్దె మీద వారిని దాస్తుంది. ఆమె వాళ్ళని మిద్దె మీద నుంచి కిందకి దింపి ఈ మాటలు చెప్తూ ఏమంటుందంటే, మీ దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసండి. మీ దేవుడు మిమ్మల్ని ఈ యొక్క కనాను దేశం వరకు లేకపోతే ఎరుకో వరకు ఎలా నడిపించాడో మాకు తెలుసు. ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఐగుప్తు దేశం నుంచి, ఐగుప్తు చెర నుంచి విడుదల చేసి మిమ్మల్ని దేవుడు ఎలా నడిపించాడు, అడ్డు వచ్చిన ఎర్ర సముద్రాన్ని ఎలాగా చీల్చేసి 6 నెలలను కలుగునుగాక అని చెప్పి 6 నెలల్లో వారిని ఎలాగ నడిపించాడు, అలాగే తరుముకొస్తున్న ఐగుప్తులు ఎలాగా చనిపోయేటట్లుగా మీ దేవుడు చేశాడో, అలాగే మిమ్మల్ని ఎలా పోషించాడో ఈ 40 సంవత్సరాలు, అవన్నీ మేము తెలుసుకున్నాం. కాబట్టి మా దేశపు రాజులకు ఈ కనాను దేశంలో ఉండే రాజులు, అలాగే 7 జాతుల ప్రజలకు మీరంటే భయం, మీ దేవుడంటే చాలా భయం. కాబట్టి ఇప్పుడు మీరు మా దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చారని నాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు, మా గుండెలన్నీ కూడా చెదిరిపోయాయి. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే, ఇదిగో మీరు వేగు చూడటానికి వచ్చారు, మీరు ఈ యొక్క విషయాలన్నీ చెప్తారు. మీరు యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్నే కాదు, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లిని, నా తండ్రిని, నా బంధువు స్నేహితులందరూ కూడా ఇదిగో మేము ఇక్కడికి వచ్చి ఉంటాము. మమ్మల్ని మాత్రం మీరు చంపకుండా ఈ దేశస్తులందరినీ నాశనం చేసినప్పుడు మేము వారిలో నుండి మేము కూడా గతించిపోకుండా, వారితో పాటు మేము గతించిపోకుండా మేము తప్పింపబడాలి అని ఆమె వారిని ఆశ్రయిస్తుంది, శరణుజొచ్చుతుంది. చూడండి ఎంత తెలివి దేవుడి కోసం. ఈ రోజున దేవుని మందిరాలకు వచ్చిన వారికి తెలియకపోవచ్చు కానీ అన్యులు చక్కగా చాటుమాటును దేవుని వాక్యాలు విని కూడా దేవుని గురించి తెలుసుకుంటున్నారండి. కానీ దేవుని మందిరాలకు వచ్చే వారికి, దేవుని మందిరానికి వస్తారు కానీ చాలా మందికి వినే చెవులు ఉండవు, గ్రహించే హృదయం ఉండదు. కానీ రాహాబ్ అనే వేశ్య, ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె హృదయము తెరవబడ్డాది, ఆమె మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈ లోకానికి ఆమె వేసే నిజంగానే పాపం చేస్తూ ఉన్న స్త్రీయే, కానీ ఆమెకున్న జ్ఞానము ఏంటంటే, అసలైన తెలివితేటలు ఏంటంటే, ఆమె ఆ కనానీయులతో పాటు నేను నాశనం కాకుండా నేను నా కుటుంబం అందరూ రక్షింపబడాలి. కాబట్టి మీరు నాకు ఏ ఆహ్వానిస్తారో నాకు తెలియదు కానీ మీరు చెప్పినట్లు నేను చేస్తానని చెప్పి వారిని ఏం చేసిందంటే, కిటికీ గుండా ఆ మిద్దె మీద ఉన్నతమైన స్థలంలో ఉన్న ఆ యొక్క మేడ మీద నుంచి వారిని కిటికీ గుండా ఒక తాడు కట్టి వారిని చక్కగా దించి, మీరు ఆ శత్రువు మిమ్మల్ని తరవడానికి వచ్చిన వారు మళ్ళా లోనికి వచ్చిన తర్వాత మీరు వేరే మార్గాన చక్కగా వెళ్ళిపోండి అని చెప్పి వారికి మంచి సూచనలు ఇస్తూ చక్కని సహాయం చేసింది. హల్లెలూయా. వారు కూడా వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, మేము తప్పకుండా నిన్ను కాపాడుతాం, నీవు మమ్మల్ని కాపాడావు కాబట్టి మేము ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం. అయితే
మమ్మల్ని ఏ కిటికీ గుండా దింపావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టు. హల్లెలూయా. ఎరుపు దారం కదండి. ఐగుప్తు దేశంలో ఒక రోజున సంహార దూత వచ్చినప్పుడు ఎవరి గుమ్మాల మీద అయితే గొర్రె పిల్ల రక్తము ప్రోక్షింపబడుతుందో, గొర్రె పిల్ల రక్తాన్ని గుమ్మాల మీద రాసుకుంటారో వారు వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడతారు. ఏ కుటుంబం అయితే గొర్రె పిల్ల రక్తము రాసుకోకుండా ఉంటారో పెద్ద కుమారుడు చనిపోతాడు, సంహార దూత వచ్చి సంహరిస్తుంది అని దేవుడు ఆనాడు చెప్పాడు ఐగుప్తు దేశంలో. అప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడా ఏం చేసుకున్నారంటే గొర్రెను కోసి దాన్ని బలిచ్చి ఆ రక్తాన్ని తమ గుమ్మాల మీద పూసుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఐగుప్తు దేశానికి ఆ సమాచారం తెలియదు కాబట్టి, ఆ వార్త తెలియదు కాబట్టి వారు మామూలుగా వారి గుమ్మాల్లో వారి ఇళ్లలో ఉన్నప్పుడు సంహార దూత వచ్చి వారిని సంహరించడం మనం చూస్తాం. ఇక్కడ ఆనాడు ఇశ్రాయేలు గుమ్మాల మీద గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షించుకుంటే రక్షింపబడ్డారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, రాహాబు నీవు నీ తల్లి తండ్రి లేకపోతే నీ కుటుంబం అంతా రక్షణ పొందాలంటే నీవు మమ్మల్ని దింపిన ఈ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఎరుపు రక్తము లేకపోతే అది రక్షణకి సాదృశ్యం. హల్లెలూయా. చూసారా, శిలువలో చిందించిన యేసయ్య రక్తము, రక్షణ ఉంది అందులో, స్వస్థత ఉంది అందులో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రాహాబు ఎంతో తెలివైంది, దేవుని చరిత్ర తెలుసుకుంది. ఆమె ఇశ్రాయేలు అంటే ఏంటో విన్నది. ఆ నోట ఈ నోట విన్న దేవుని యొక్క గొప్ప అద్భుతాలన్నీ కూడా ఆమె గుర్తు పెట్టుకుని, మా దేశాన్ని మీరు యుద్ధం చేసేటప్పుడు నా కుటుంబం నాశనం అవ్వకూడదు కాబట్టి నన్ను రక్షించండి అని ప్రాధేయపడినప్పుడు ఎర్రని తాడు కట్టుకో, ఎర్రని దారం కట్టుకుంటే నీ కుటుంబాన్ని మేమేమీ చేయము, నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబం కూడా బ్రతుకుతారు. కానీ నువ్వు గాని లేకపోతే నీ వారు గాని బయట ఉంటే మాత్రం వారు చంపివేయబడతారని వారు చెప్తారు. అలాగే యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాహాబుని వారు జ్ఞాపకం చేసుకొని ఈ రాహాబుని ఏం చేశారంటే, రాహాబుని వారి కుటుంబాన్ని వాళ్ళు చంపకుండా వదిలేస్తారు. ఈ రాహాబు ఏం చేసిందో తెలుసా అండి? కనానంతా కూడా ఈ యెరూషలేము నుంచి మొత్తం అన్ని ఈ కనాను దేశంలోనే యెరూషలేము ఉంది కదండి. ఇజ్రాయెల్ దేశం అంటే ఆ కనాను దేశమే. ఆ దేశంలో ఇశ్రాయేలు వచ్చినప్పుడు వారితో ఈమె కలిసిపోయింది. హల్లెలూయా. వారిలో ఉన్న వారిని పెళ్లి చేసుకుంది. అతని పేరు సల్మాన్. ఈ సల్మాను రాహాబును పెళ్లి చేసుకోగా బోయజును కనెను అని ఇక్కడ రాయబడ్డారు. దేవునికి స్తోత్రం. వేశ్య రక్షణ పొందింది, వేశ్య మనసు మార్చుకుంది, వేశ్య ఇశ్రాయేల్ దేవుడు ఎవరో తెలుసుకుంది, ఇజ్రాయేలుకు దేవుడు చేసిన గొప్ప కార్యాల్ని ఆమె గమనించింది. అందుకనే కనానీయులతో పాటు 7 జాతుల ప్రజలతో పాటు తాను నాశనం కాకూడదని ఆమె గ్రహించి తను తన కుటుంబము రక్షింపబడటమే కాకుండా యూదులతోనూ యూదా జాతిలోంచి వచ్చిన సల్మానుని పెళ్లి చేసుకొని ఆమె సంసార జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. వేశ్య సంసారిగా మారింది. ఈ పవిత్రమైన రాహాబు ఒకప్పుడు వేశ్యే గాని ఆనాడు ఆమె ఏమైందంటే పవిత్రురాలయ్యింది. దేవుని దృష్టిలో ఆమె ఇష్టురాలయ్యింది. అందుకనే యేసు క్రీస్తు వంశావళిలో తామారు తర్వాత రాహాబు పేరు రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో బుద్ధిమంతులు, నీతిమంతులు, పవిత్రులు అనుకునే వాళ్ళు దేవుని మాటకు లోబడక నాశనం అయిపోతా ఉంటుంటే, వేశ్యలు, దొంగలు, నరహంతకులు, ఎందుకు పనికిరారు అనుకున్న వాళ్ళు దేవునికి వారి హృదయాన్ని ఇచ్చి స్థానం ఇచ్చి యేసైన వారి హృదయంలో చేర్చుకొని క్రిస్మస్ జరుపుకుంటూ స్వర్గానికి, దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు.
ప్రియమైన వారులారా, దేవుని మాట వినుట కంటే శ్రేష్టమైంది ఈ లోకంలో లేదు. దేవుడు తప్ప మనకు పవిత్రతనిచ్చేవాడు లేడు. తామారు ఒక విధంగా వంశావళిలోనికి వచ్చింది, రాహాబు మరొక విధముగా దేవుని వంశావళిలోనికి వచ్చింది. మరి నువ్వు దేవుని వంశావళిలో ఉన్నావా? దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈ రోజున నీ పేరు నమోదు కాబడ్డాగా? నమ్మి బాప్తిసం పొందితే ధన్యుడివి, నమ్మకపోతే నీవు ఎప్పుడు అన్యుడివే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదో తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్న వారిని, చూస్తున్న వారిని అనేక మంది చూస్తుండగా ఇంకా అనేక మందికి ఇవి షేర్ చేయడానికి కూడా తగిన జ్ఞానాన్ని దయచేయండి. వాక్యం అందరిలో ఫలించుటకు రాహాబులే జ్ఞానం కలిగిన వారుగా, దేవుని కార్యాలను తెలుసుకుని ఏదో దేవుని రక్షణ పొందుకునే వారుగా ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యం మంచి నేల పడిన విత్తనాలే ఫలించుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అనిల్ మౌనిక పెళ్లి రోజు. వీరిద్దరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఐక్యత, ప్రేమ, సమాధానాలు దేవుడిచ్చును గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనిల్ మౌనిక. గాడ్ బ్లెస్ యూ మా. ఈరోజు పిల్లాడి వీరశాంతి రక్షణ పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు దీవించి ఇంకా తన జీవితంలో రక్షణ కొనసాగించుకుంటూ కడవరకు రక్షణ కాపాడుకుంటూ ముందుకు సాగుతూ మంచి ఆరోగ్యమును కూడా దేవుడిచ్చి అన్ని విషయాలు వర్తిల్లేలాగున దేవుడు ఆశీర్వదించును గాక. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను, నన్ను ప్రేమి